దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. లోకానికి ఆయన జన్మించి ఆయన వార్త, శుభవార్త, గొప్ప శుభవార్త. గొల్లలంతా మనకి ఆయన శుభవార్తను ప్రకటించారు. ఆయన దర్శనమిచ్చాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆయన లోకరక్షకుడు, లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రెపిల్ల. ఆయన నామము బహు విలువైంది, ఆయన నామము ఘనమైంది. ఆత్మ తానే మన పక్షం విజ్ఞాపన చేయుచున్నాడు. ఇప్పుడు ఆత్మస్వరూపిగా మన మధ్యన నివసిస్తూ ఆత్మ తానే మన మధ్యన విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేస్తూ మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. మనల్ని ప్రార్థన చేయమని కోరుతున్నాడు. మన ప్రార్థన కోసం విన్నవించుకుంటున్నాడు. మన ప్రార్థన బహు విలువైంది. మనల్ని ఎంతో ప్రేమించాడు. మనల్ని ఎంతో ప్రేమించిన యేసయ్య ప్రేమతో ప్రార్థన చెయ్యండి. సోదొమ గొమొర్రాలు కాలిపోని. అలాగే ఆయన కోపం వచ్చినప్పుడల్లా 23,000 మంది ఇశ్రాయేలు ప్రజల్ని హతమైపోయారు. ఆయన మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు? నరకంకి వెళ్ళిపోతామేమో, నాశనం అయిపోతామేమో. విశాల మార్గము, ఇరుకు మార్గముని 2 ఉన్నాయి కదా. ఈ మార్గాల గుండా నడిపించాలని ఆయన వేదన. ఆయన భూమి మీద మనుషులకి సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానంతోనే ప్రజల్ని, ఇతరులని రక్షించాలని ఒక భావము పుట్టిన వారందరూ ఆయన్ని మరీ ఎక్కువగా స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ ఉన్నారు. ఆయన మహింపరుస్తూ ఉన్నారు. ఆయన ప్రకటిస్తున్నారు. ఆత్మ తానే మన పక్షుని విజ్ఞాపన చేస్తున్నాడు. మన పక్షుని విజ్ఞాపన చేస్తూ మన పురికొల్పుతున్నాడు. మనల్ని శక్తివంతులుగా చేస్తున్నాడు. మనల్ని ఆదరిస్తున్నాడు. సమాధానంతో నింపుతున్నాడు. భూమి మీద ఉన్న మనుషులందరికీ సమాధానమని ప్రకటించమంటున్నాడు. భూమి మీద ఉన్న మనుషులందరికీ సమాధానం ఉన్నది, కృప ఉన్నది, ప్రేమ ఉన్నది, దయ ఉన్నది, కనికరం ఉన్నది. యేసయ్య వలనే. యేసయ్య తన ప్రాణము పెట్టి ఇప్పుడు మన మధ్యన సంచరిస్తున్నాడు. మన మధ్యన సంచరిస్తూ ఆత్మ తానే మన పక్షం విజ్ఞాపన చేయుచున్నాడు. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు, సృష్టి యావత్తు మూలుగుచు ప్రసవ వేదన పడుతుంది. ఆత్మతోని ఆయనే పురికొల్పుతున్నాడు. ప్రార్థన చేయండి. నరకముంది, నరకపు పొలిమేరుల్లో అనేక మంది విశాల మార్గం గుండా వెళ్తున్నారు అని ఆయన ఆత్మ ద్వారా తన యొక్క ఆవేదన వ్యక్తపరుస్తూ ఆయన చెప్పకే చెప్తున్నాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. లోకము ఆయన మాట వింటుంది. లోకంలో ఉన్న సృష్టి యావత్తు ఆయన మాట వింటుంది. కానీ ప్రార్థన అనేటప్పటికీ ఎందుకో వెనకడిపోతున్నారు. వెనకడుగు ఎందుకు వేయాలి? ఇప్పుడు 10 మంది పరిగెడుతున్నారు అనుకోండి, ఎవరు ముందుకు వస్తారు? ఎవరు ముందు పరిగెడితే వాళ్ళదే కదా. అలాగే వ్యవసాయం చేసేవాడు 40 బస్తాలు ఎవడు పండిస్తాడు? వాడి పేరే కదా చెప్పుకుంటారు. ఇన్ని బత్తాలు పండించాడని తన పేరు అంతా చెప్తారు కదా. అలాగ మన పేరు కూడా జీవగ్రంథంలో రాయబడి ఉండాలి.
దెయ్యములు మీకు లోబడుచున్నవని మీరు సంతోషపడకండి. పరలోకంలో పరిశుద్ధ గ్రంథములో మీ పేరు ఉన్నవా అని చూసుకోండి. దేవుడు చెప్పకనే చెప్తున్నాడు. ఆత్మ మన పక్షాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. దినములు చెడ్డవి కనుక సమయమును సద్వినియోగం చేసుకోండి. సమయాన్ని మీకు గంట ఇచ్చాడా? గంట మీరు ప్రసంగం చేస్తున్నారు. మీకు దేవుడిచ్చిన గొప్ప కృప. సమయమును వినియోగం చేసుకోండి. అజ్ఞానంలో కాక జ్ఞానం వలె నడుచుకోండి. మీకు ఇచ్చిన గొప్ప కృపను వినియోగించుకోండి. మీకు ఇచ్చిన గొప్ప కృపను వెల్లడిపరచండి. ఆయన ఆత్మ మన పక్షం విజ్ఞాపన చేస్తూ ఆయన ఆవేదనను మనకు చెప్తున్నాడు. సృష్టి యావత్తు ఏకగ్రీవంగా ప్రసవ వేదన పడుతుంది. దినములు చెడ్డవి. సొదొమ గొమొర్రా కాలిపోయింది. అలాగే మనల్ని కూడా దేవుడు పురికొల్పుతున్నాడు. మంచి రోజులు ఉన్నవి. యేసయ్య మన కోసం జన్మించాడు. లోకరక్షకుడు జన్మించాడు మనకి సహాయం చేయడానికి. మనకి ఆయన సహాయం చేస్తాడు. ఆయన కృప మనకు ఎల్లప్పుడూ ఉన్నది. హృదయం నిండి బట్టి నోరు మాట్లాడును. హృదయము నిండిపోవాలా? యేసయ్య ప్రేమను, యేసయ్య మాటలను పంచాలి. యేసయ్య గురించి చెప్పడానికి హృదయం అంతా కూడా నిండితేనే ఆ ఉదయం నిండిని బట్టి నోరు మాట్లాడుతుంది. కానీ అక్కడ ఇంకో కృష్టి ఉంది. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యండి మంచి మాటలు ఎలా పలకగలుగుతారు? సర్ప సంతానమా అంటున్నాడు. మనలో వైరస్సు వస్తూ ఉంటుంది. మన గురించే, మన క్రైస్తవుల సహోదరుల గురించే. వైరస్ వచ్చినప్పుడు ఆయన మనల్ని ఏవలా పోరుస్తున్నాడు? సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యండి మంచి మాటలు ఎలాగ పలకగలరు? హృదయం నిండి బట్టి నా నోరు మాట్లాడాలంట. ఆత్మ తానే మన పక్షం విజ్ఞాపన చేస్తున్నాడు. మన పక్షం విజ్ఞాపన చేస్తూ మనల్ని కోరుతున్నాడు. తన ఆవేదనను వ్యక్తపరుస్తున్నాడు. నాయనా, విశాల మార్గం ఉన్నది, నరకం ఉన్నది. ఈ నరకంలో సొదొమ గొమొర్రా ఎలా కాలిపోయిందో నీకు బైబిల్ గ్రంథంలో రచించాను. జీవ గ్రంథంలో మీ పేర్లు ఉన్నాయా చూసుకోండి. మీరు కృప కొరకు ఎదురు చూడాలి. మనము ఆయనతో వారసులము. ఆయనతో శ్రమ పొందిన వారము. క్రీస్తు తోడి వారసులము. ఆత్మ యొక్క ప్రథమ ఫలము మనము. ఆత్మ మన హృదయంలో బగ మండుతూ మనల్ని ధైర్యపరుస్తుంది. శక్తివంతులుగా అవ్వండి. ఆత్మ తానే మన పక్షం విజ్ఞాపన చేస్తూ మనల్ని ప్రిపేర్ చేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది. అజ్ఞానుల వలె కాక జ్ఞానము వలె ఉండండి. దినములు చెడ్డవి. మనము సహోదరులము. అందరూ అంతటా మారు మనసు పొందాలి. లోకమంతా కూడా మారు మనసు పొందాలి. మనకు మనమే కరుచుకుని భక్షించుకుంటే నీతిమంతుడే దుర్లభం అయితే పాపి సుంకరి ఎక్కడ నిలుస్తారు? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ స్తోత్రం. తానే మన పక్షం విజ్ఞాపన చేస్తున్నాడు. సృష్టి యావత్తు ఇదివరకే అగ్రీవంగా మూలుగుచున్నది. రక్షణ, నిరీక్షణ అయ్యా, ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మేము యేసు స్వరూపంలోకి మార్చబడ్డాం.
నీ కృపని అయ్యా, నీ ప్రేమని అయ్యా, నీ దయని అయ్యా, నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.